తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందజేసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా కొందరు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు అందాయి. ఈడీ ఫిర్యాదుతో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు నమోదైంది. ఇక అసోసియేట్ జనరల్ నుంచి యంగ్ ఇండియా సంస్థ ద్వారా అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు అభియోగం మోపాయి. డీకే సహా తెలంగాణకు చెందిన గాలి అనిల్ కుమార్, ఇతర రాష్ట్రాల్లోని మరికొంతమంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి మరొకసారి ఇప్పుడు ఈడీ సంబంధించి ఫిర్యాదుతో ఒక్కసారిగా మరి ఒకసారి తెరపైకి వచ్చినట్టు కనబడుతోంది. సో ఇప్పటికీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి తాజాగా ఈ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఈఓడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. సో ఆర్థిక విషయాలు లావాదేవీలపైన శివకుమార్ వివరణ కోరుతూ ఈడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో ఈ నెల 19 లోపు వివరాలు సమర్పించాలని ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నట్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఢిల్లీ పోలీసులు కొత్తగా రీసెంట్ గానే ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. సో మొత్తం ఈ వ్యవహారంలో నగదు అక్రమంగా చెలామణి జరిగిందని చెప్పేసి ఈడీకి ఫిర్యాదులు అందాయి. సో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు తమ పదవులు అంటే ఉన్నత పదవుల్లో ఉండి ఆ పదవులను దుర్వినియోగం చేశారనేది వీరి మీద అభియోగం ఉంది. సో ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్ లో వారిపై నేరపూరిత కుట్ర సంబంధించిన అభియోగాలు మోపారు. సో ఈ జాబితాలో మొత్తంగా కూడా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా కూడా ఉన్నారు. సో వీరందరూ కేవలం 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కి చెందినటువంటి 2,000 కోట్ల విలువైన ఆస్తులపైన అధికారాన్ని పొందారనేది ఈడీ అభియోగంగా ఉంది. సో మొత్తానికి ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించి విచారణ గతంలో కూడా ఈడీ ఇటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విచారించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు మరొకసారి దానికి సంబంధించి ఆ కేసు తెరపైకి రావడంతో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా సంచలనంగా మారుతోంది. సో ఈ కేసులో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కి సంబంధించి దక్షిణాదిలో ఉన్నట్టు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి కర్ణాటక, అదే సందర్భంలోనే తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలకు నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి డీకే శివకుమార్ కు, అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు నేతలకు నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే వీళ్ళు వ్యక్తిగతంగా వచ్చి 19వ తేదీ లోపు సంబంధించినటువంటి ఈ విచారణకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా, ఈ కేసు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా నోటీసులు జారీ చేస్తే తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు మరొకసారి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి రావడం కూడా కొంత రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు చెప్తోంది. సో ఇప్పటికే మొత్తంగా కూడా ఈడీ కీలక నేతలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారించారు. సో తదుపరి నెక్స్ట్ లెవెల్లో ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో, ఎట్లా అధికార దుర్వినియోగం జరిగింది, డబ్బులు ఎట్లా చేతులు మారాయి అనే విషయం పైన విచారించే అవకాశం కనబడతా ఉంది. అంటే రాధాకృష్ణ, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం హఠాత్తుగా దూకుడు పెంచడానికి గల కారణం ఏంటి? అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.